హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో పవర్ యాప్స్లో మనము బేసిక్ అనమాట, అంటే పార్ట్ 1 కాబట్టి ఈ యొక్క పార్ట్ 1లో మనము ఈ యొక్క క్యాన్వాస్ అనే ఒక యాప్ క్రియేట్ చేసుకొని దీంట్లో ఆ టెక్స్ట్ తర్వాత బటన్ ఇన్సర్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో న్యూ యాప్ క్లిక్ చేసిన తర్వాత క్యాన్వాస్కి వెళ్ళండి. ఇక్కడ మీరు క్రియేట్ చేయాల్సిన యాప్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, సో నేను లక్ష్మీ స్కిల్స్ అని ఎంటర్ చేశాను. అది ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేట్ క్లిక్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం అనేది వెయిట్ చేయండి, అంటే మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బేర్ చేసుకొని ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో స్కిప్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన క్యాన్వాస్ యాప్ అనేది చాలా చిన్నగా ఉంది కదా, సో దీన్ని ఇలాగా జూమ్ చేసుకోవచ్చు, లేదా జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్క్రీన్స్ అన్నమాట. స్క్రీన్ 1లో ఉన్నాము. సో యాప్, సో బ్యాక్ అని బ్యాక్వర్డ్, ఫ్రంట్ వర్డ్ అంటే అండు అండ్ రీడు ఉంటాయి, లేదా కట్, కాపీ, పేస్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటి, టెక్స్ట్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి కదా. సో టెక్స్ట్ కావాలి కాబట్టి సో ఇన్సర్ట్కి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ లేబుల్ క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఇలాగ టెక్స్ట్ లేబుల్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? చూడండి, సో దీన్ని ఈ ఫోర్ ఆరోస్ వచ్చినప్పుడు మాత్రమే మూవ్ చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండదు. 4 ఆరోస్ వచ్చినప్పుడు మౌస్ రైట్ క్లిక్ తోటి ఎక్కడికంటే అక్కడికి మనం టెక్స్ట్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మూవ్ చేసుకున్న టెక్స్ట్ లోపల టెక్స్ట్ని మనం చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చేసి ఎంటర్ చేయండి. ఇలాగా మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈ ఎంటర్ చేసిన టెక్స్ట్ దాని యొక్క ఫాంట్ యొక్క స్టైల్స్ కూడా కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంటాయి. సో ఏరియలా, తర్వాత దాని యొక్క సైజ్, మీరేమైనా సైజ్ పెంచుకుంటే ఇలాగ పెంచుకోవచ్చు. తర్వాత మీకు అది బోల్డ్లో కావాలన్నా, తర్వాత ఈ యొక్క టెక్స్ట్ యొక్క అలైన్మెంట్స్ ఉంటుంది ఇక్కడ. అంటే అలైన్ లెఫ్ట్లో ఫిక్స్ చేసుకుంటారా, రైట్లో ఫిక్స్ చేసుకుంటారా, సెంటర్లో ఫిక్స్ చేసుకుంటారా, మీ ఇష్టం. తర్వాత ఈ యొక్క టెక్స్ట్ యొక్క కలర్ కూడా చూడండి, ఇక్కడ కొన్ని కలర్స్ అనేవి డిఫాల్ట్ ఇచ్చేస్తాను. అంటే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నానుకో ఆటోమేటిక్గా ఆ కలర్ మొత్తం టెక్స్ట్కి అప్లై అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదు మీకు నచ్చిన కలర్ కావాలంటే కస్టమ్ ఉంటుంది. ఓకేనా? సో ఈ కస్టమ్ కలర్లో ఈ రౌండ్ అని ఇలాగ మనం మూవ్ చేసిన కొద్దీ ఆటోమేటిక్గా కలర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ కూడా మనకు RGB కూడా ఇచ్చాడు. సో RGB అంటే రెడ్, బ్లూ, గ్రీన్ అనమాట. ఓకే, సో మన దగ్గర ఉన్న కలర్స్ని కూడా మన దగ్గర ఏమైనా కలర్ కోడ్ ఉంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేసినా సరిపోతుంది. తర్వాత దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా చేంజ్ చేస్తారా, చూడండి ఇలా. ఓకే, సో ఇలాగా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లేకపోయింది అనుకో ఇక్కడ సైడ్కి కూడా ఇచ్చాడు చూడండి, డైరెక్ట్ టెక్స్ట్, సో ఫాంట్, తర్వాత బోల్డ్ కానీ, సో ఇక్కడ అండర్లైన్, తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ అలైన్మెంట్, సో ఓవర్ఫ్లో కానీ, సో విజిబుల్ సైజ్ అన్నీ కూడా ఇక్కడ సైడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? అలాగే నేను ఒక బటన్ కూడా నేను ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళండి. తర్వాత ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ బటన్ క్లిక్ చేయండి. ఓకే, చూడండి మనకు డైరెక్ట్గా ఆన్ సెలెక్ట్ వచ్చింది కదా. ఓకే, అంటే ఆన్ సెలెక్ట్ ఎక్కడ ఉంది, చూడండి ఇక్కడ ఆన్ సెలెక్ట్ అని ఉంది. ఓకేనా? సో ఇక్కడ ఈ బటన్ యొక్క బటన్ అని ఉంది కదా, అక్కడ లాగిన్ అని రావాలి నాకు అని అనుకుంటే మళ్ళీ ఈ బటన్ సెలెక్ట్ చేసుకొని దీని సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనము సైజ్ చేంజ్ చేస్తామా, టెక్స్ట్ చేంజ్ చేస్తామా అంటే ఇప్పుడు మనకు బేసిక్ కాబట్టి నాకు టెక్స్ట్ చేంజెస్ కావాలా. ఓకే, చూడండి ఇక్కడ బటన్ అని వచ్చింది. సో ఇది చేంజ్ చేసుకొని లాగిన్. ఓకే, సో లాగిన్ లేదా సో వెల్కమ్. ఓకే, ఇక్కడ మనం టెక్స్ట్ చేంజ్ చేసిన కొద్దీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? తర్వాత దీన్ని మనం సేవ్ చేసుకోవాలి అంటే ఇక్కడ సైడ్ బటన్ ఉంటుంది, Ctrl+S అన్నా కానీ లేదా ఇక్కడ సేవ్ క్లిక్ చేసినా కానీ
మనకు ఆటోమేటిక్‌గా ఈ యొక్క యాప్ అనేది లక్ష్మీ స్కిల్స్ పేరు మీద సేవ్ చేయడం జరుగుతా ఉంటది. ఓకే. చూడండి ఇది బటన్ విండో, ఇది లేబుల్ విండో అన్నమాట. అంటే ఈ లేబుల్ చేంజెస్ చేసుకుంటే ఇక్కడ లేబుల్ సెలెక్ట్ చేసుకొని ఈ లేబుల్‌కి సంబంధించిన సెట్టింగ్స్ మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇలాగా చేంజెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ చేంజ్ అవుతది. బటన్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఈ బటన్ సెలెక్ట్ చేసుకుంటే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతా ఉంటది. సేవ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి అనుకుంటే చూడండి నేను డైరెక్ట్‌గా పవర్ యాప్స్ లాగిన్ అని ఎంటర్ చేయండి. ఓకే. సో, లీవ్ చేసేయండి. తర్వాత పవర్ యాప్స్, మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ ఉంటే డైరెక్ట్‌గా సైన్ ఇన్ క్లిక్ చేయండి. నాకు అకౌంట్ ఉంది. లేదా ట్రై ఫ్రీ క్లిక్ చేసుకొని ఫ్రీగా కూడా మీరు క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటది. చూడండి ఇలాగా మనకు మెయిన్ ప్రివ్యూ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతా ఉంటది. ఓకే. సో, ఇంతకుముందు మనం ఏం చేసాము? క్యాన్వాస్ యాప్ క్రియేట్ చేసాము. సో, అది ఎక్కడ సేవ్ అయ్యి ఉంటుంది? యాప్స్‌లో ఇక్కడ ఉంటుంది. మనం ఎప్పుడు క్రియేట్ చేసాము అనేది కూడా ఇక్కడ మనం ఎప్పుడు మాడిఫైడ్ చేసాము అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఓనర్ ఉంటుంది. ఏ టైప్ చేసామో ఆ టైప్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తా ఉంటది. దీన్ని మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఎడిట్ అవ్వడానికి మళ్ళీ బ్యాక్ రావడానికి అవకాశం అనేది ఉంటది. అంటే ఇది వర్కింగ్ అవుతా ఉంటది. సో, కొంచెం మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్‌ని బేస్ చేసుకొని ఇది వర్క్ అవుతా ఉంటది. చూడండి లోడింగ్ అవుతుంది. సో, మీరు వెయిట్ చేస్తే మనకు మళ్ళీ బ్యాక్ ప్రివ్యూ అంటే మనం ఇంతకు ముందుకు ఎక్కడ ఉన్నామో అక్కడికి రావడం జరుగుతా ఉంటది. స్కిప్ చేసేయండి చూడండి. దీనికి ఇంకో షార్ట్‌కట్ కంట్రోల్ స్క్రోలర్ తోటి కూడా ఇలాగా జూమ్ ఇన్, జూమ్ ఔట్ కూడా చేయొచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్.